పురుషులు ఎలా ప్రార్థించాలి? స్త్రీలు ప్రార్థించవచ్చా? ప్రార్థిస్తే ఎలా ప్రార్థించాలి? ఈ విషయాలను నేటి ఈ పాఠంలో చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవుల్లో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలుస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము 1 తిమోతి పత్రిక నుండి ఎన్నో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో పురుషులు ఎలా ప్రార్థించాలి మరియు స్త్రీలు ఎలా ప్రార్థించాలి అనే విషయాలను తెలుసుకుంటాం. ఇక వివరాలను విందామా? హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు
కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నా పాపము మాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో పురుషులు ఎలా ప్రార్థించాలి, స్త్రీలు ఎలా ప్రార్థించాలి అనే విషయాలను మనం ధ్యానిస్తాం. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ప్రియులారా, ఈ వచనంలో పౌలు నేను కోరుచున్నాను అని అంటున్నట్లుగా మనం గమనిస్తాం. పౌలు ఇది తన స్వంత ఇష్టాన్ని బలవంతంగా చెప్పడం లేదు, కానీ నేను కోరుకుంటున్నాను, ఇది నా కోరిక అనే అర్థంలో ఈ మాటలను చెప్పాడు. ఈ సున్నితమైన విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, దేవుని సంఘములో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మన స్వంత ఇష్టాలను బలవంతంగా రుద్దడానికి వీల్లేదు. మనము ఏదైనా విషయం ఇలా ఉంటే బాగుండదని లేదా బాగుంటుందని, మీరు మీ విషయంలో మీ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుందని కోరుకోవడంలో లేదా ఆశించడంలో తప్పులేదు. పౌలు ఇక్కడ అజమాయిషీ చేయడం లేదు, కానీ కోరుకుంటున్నాడు. ఇక ఈ వచనంలో మరొక మాటను చూస్తాం. అదేమిటంటే, ప్రతి స్థలమందును ప్రార్థించుట అంటే విశ్వాసులు కలిసే ప్రతి స్థలంలో అని పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ పౌలు సామూహిక బహిరంగ ప్రార్థనలు మరియు సంఘ సమావేశాల్లోని బహిరంగ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ పవిత్రమైన చేతులెత్తి అనే మాటను కూడా మనం గమనిస్తాం. ఈ విధంగా ప్రార్థించడం ఆదిమ సంఘంలోని ఒక ఆచారంగా ఉండేది. ఇది ప్రార్థన చేసేవారి జీవితాల్లో అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఈరోజు కూడా కొందరు ఆయా సభల్లో చేతులెత్తుతారు. దీనిని బట్టి కొందరు విమర్శించబడతారు. మీరు ఇష్టపడితే చేతులు ఎత్తడంలో తప్పు ఏమీ లేదు, కానీ వ్యక్తిగతంగా నేను దీన్ని తరచుగా చేయడానికి సంకోచిస్తాను. ఎందుకంటే నా చేతులు నిజంగా ఇటు శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ పవిత్రమైనవేనా అనే సందేహం నాకు కలుగుతూ ఉంటుంది. పౌలు ఇక్కడ పరిశుద్ధమైన పవిత్రమైన చేతులు అని చెప్పినప్పుడు
అది దేవుని సేవకు అంకితమైన చేతులను సూచిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీ చేతులు గనుక క్రీస్తు సేవకు ఉపయోగపడకుంటే సభలో వాటిని ఎత్తకూడదని సూచిస్తున్నాను. ప్రియులారా, ఈ వచనంలో కోపము లేని వారై ఉండండి అనే మాటను కూడా గమనిస్తాం. అన్ని పాపాలు అంగీకరించబడి ఒప్పుకోలు జరగాలి. మీ హృదయంలో కోపము లేదా అసూయను, చేదును ఉంచుకొని ప్రార్థనకు రాకూడదు. మనము ప్రార్థించేటప్పుడు మన ప్రతి పాపపు ఒప్పుకోలు జరిగిన తర్వాతనే ప్రార్థించడానికి మనము సిద్ధపడాలి. ఈ సందర్భంలో మరికొన్ని వచనాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అదేవిధంగా మరొక భాగాన్ని కూడా మనము గమనిద్దాం. ఈ మాటలను ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా తెలియజేసి ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 నుండి 24వ వచనం వరకు. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ప్రియులారా, ఇక మనము ధ్యానిస్తున్న 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలోనే పేర్కొనబడిన మరొక మాటను మనము గమనిద్దాం. ఇక్కడ సంశయము లేని వారై ఉండండి అని చెప్పబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడింది: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనము విశ్వాసముతో రావాలి. ఈరోజు మన ప్రార్థన కూడికలకు విశ్వాసులు హాజరు తక్కువగా ఉండడానికి ఒక కారణం ఏమిటంటే విశ్వాసము లేకపోవడమే. దేవుడు ప్రార్థనలను విని సమాధానం ఇస్తాడని వారు నమ్మరు. ఇది అగౌరవంగా కాదు, కానీ కొన్నిసార్లు మన ప్రార్థన సభలు చాలా నీరసంగా ఉండడం వల్ల ప్రభువు ఆవలించవలసి వస్తుందేమో అని అనుకుంటాను. మన ప్రార్థనలు అనేవి మన బహిరంగ కూడికలలో పాపాలు ఒప్పుకున్న తర్వాత హృదయంలో కఠినత్వం లేకుండా విశ్వాసముతో దేవుడు విని సమాధానం ఇస్తాడని నమ్ముతూ చేయాలి. ఇలాంటి ప్రార్థనలే సభను ఒక అర్థవంతమైన ప్రార్థన సభగా మార్చగలవు. ఇక ప్రియులారా, ఇంతవరకు పౌలు పురుషులు ఎలా ప్రార్థించాలో వివరించాక ఇప్పుడు స్త్రీల ప్రార్థన విధానము ఏ విధంగా ఉండాలో నేర్పబోతుంటున్నాడు. ముందున్న ఈ వాక్య భాగంలో స్థానిక సంఘంలో స్త్రీల వస్త్రధారణను గూర్చి వారి పాత్ర గురించి చర్చిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ విషయంలో స్థానిక సంఘాల్లో అనగా కనిపిస్తున్న సంఘాల్లో స్త్రీల స్థానమును గూర్చి నేడు 2 తీవ్రమైన వైఖరులు కనిపిస్తున్నాయి. ఆ 2 వైఖరుల పక్షాన నిలబడేవారు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని తమ వాదనలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అవేమిటో చూద్దాం. అందులో ఒక గుంపు వైఖరి ఏమిటంటే, కొన్ని సంఘాలు స్త్రీలకు ముఖ్య ప్రసంగికులుగా అధ్యక్షులుగా ఉండడానికి పెద్దపీట వేసి ప్రముఖ స్థానాలు కలిగి ఉండడానికి అనుమతిస్తాయి. వారు స్థానిక సంఘంలోని అన్ని స్థానాల్లో ఉండడాన్ని బట్టి వారు ప్రాముఖ్యులుగాను, కొన్ని సందర్భాల్లో ఆధిపత్యం వహించే స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టేవారుగా ఉంటున్నారు. ఒకసారి ఒక నగరంలోని చర్చి ఎదురుగా ఒక కూడిక ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో ఆ నగరంలోనే ఉంటున్నటువంటి ఒక సేవకుడు మరియు అతని మంచి మిత్రుడు ఒకరు కూడా ఆ కూడికకు హాజరయ్యారు. వారు కలిసి అక్కడ సభలు నిర్వహిస్తున్న ఒక భార్యాభర్తల జంటను కలవడం జరిగింది. ముందుగా ఆ సభలో భార్య ప్రసంగించింది. భర్త కష్టమైన పనులని చేస్తూ ఉన్నాడు. అతడే టెంట్ వేయడము, బెంచీలు అమర్చడం మొదలైన పనులు చేస్తున్నాడు. అతడే పాటలు పాడే బృందాన్ని కూడా నడిపాడు. అయితే ఆ సేవకుడు మరియు అతని స్నేహితుడు ఆ సభలకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఆ దంపతులు
మంచి సభలు నిర్వహించారు మరియు ఆమె సువార్త ప్రకటన చేసింది. ఇది ఒక ఉదాహరణ. దేవుడు స్త్రీ ప్రసంగికులున్న కొన్ని సమూహాలను నిర్దిష్టమైన సమయాల్లో ఉపయోగించుకున్నాడు. కానీ నిజంగా ఆయన వారిని వారి స్థానాన్ని బట్టి కాకుండా వారు ఏమై ఉన్నారో దానిని బట్టే ఉపయోగించుకున్నాడనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంపై మరొక తీవ్రమైన అభిప్రాయం ఉన్నటువంటి గుంపు వారు కూడా ఉంటున్నారు. వారు తమ బహిరంగ సభల్లో స్త్రీలకు ఎటువంటి స్థానం ఇవ్వని వారు. వారి సభల్లో స్త్రీల కంఠస్వరం బహిరంగంగా వినిపించదు. చివరికి వారు పాటలు పాడడంలో కూడా మౌనంగానే ఉండాలి. వారు స్త్రీలను పూర్తిగా పరదా వెనక్కి నెట్టేస్తారు. వారు ఈ విషయంలో చాలా ప్రతిభను కోల్పోతారని చెప్పగలం. స్త్రీలకు అవకాశం ఇచ్చినట్లయితే వారు అద్భుతమైన సహకారంగా ఉండగలరు. స్థానిక సంఘాల్లోని తమ స్త్రీల ప్రతిభను ఉపయోగించకపోతే సంఘము చాలా అద్భుతమైన అవకాశాలను కోల్పోతుంది. ప్రియులారా, దేవుడు తన కార్యాలను నెరవేర్చడంలో స్త్రీలను ఉపయోగించగలడు మరియు ఉపయోగిస్తాడు కూడా. ఈ ఆచరణాత్మక సమస్యపై ఉన్న గందరగోళం ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మరియు పౌలు కాలపు రోమన్ ప్రపంచపు పరిస్థితుల గురించి అవగాహన రాహిత్యం వల్ల ఏర్పడింది. మొదటగా చరిత్రలో దేవుడు తన చిత్తాన్ని కార్యాలను నెరవేర్చడంలో స్త్రీలను ఉపయోగించాడని నిర్ధారిద్దాం. దేవుని వాక్యంలో మనము దెబోరా, రాణి అయిన ఎస్తేరు, రూతు మొదలైన వారిని చూస్తాం. సంఘ చరిత్రలో కూడా మేరీ ఫ్లెచర్, ప్రిసిల్లా గార్నీ వంటి స్త్రీలు ఉన్నారు. దేవుడు అద్భుతమైన రీతిలో ఉపయోగించిన అనేక మంది ఉన్నారు. అయితే రోమన్ ప్రపంచంలో స్త్రీ సూత్రం అన్ని అన్య మతాల్లో భాగంగా ఉండేది మరియు స్త్రీలు ప్రముఖ స్థానాన్ని కలిగి ఉండేవారు. కొరింథీలోని ఆఫ్రోదైట్ అనే దేవత యొక్క ఆరాధన బహుశా అత్యంత అనైతికమైనది. ఇందులో వేశ్యావృత్తి ఒక మతంగా మారింది. ఆక్రోపోలిస్ పైన ఉన్నటువంటి ఆఫ్రోదైట్ దేవాలయంలో ఉన్న 1000 మంది పవిత్ర కన్యలు వాస్తవానికి వేశ్యలే. వారి తలకు చిక్కులు చిక్కులుగా ఉన్నటువంటి వెంట్రుకలు వారి లక్షణం. ఒక స్త్రీ తలను కప్పుకోవడానికి దేవుడు చెప్పడానికి కారణం ఆమె ఇలాంటి మతాలతో ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదు అనేదే. అలాగే తిమోతి ఉన్న ఎఫెసీలోని డయానా దేవాలయ ఆరాధనలో కూడా స్త్రీలు చాలా ప్రముఖ స్థానం కలిగి ఉండేవారు. అన్ని రహస్య మతాల్లో పూజారినులు ఉండేవారు. ఈ అన్యమత ఆచారాల కారణంగానే పౌలు ఈ వచనంలో క్రైస్తవ సభల ప్రార్థన సేవలలో లింగభేదం ప్రవేశించకూడదని నొక్కి చెబుతున్నాడు. ఈ అంశాలను మనసులో ఉంచుకొని ఈ వచనాన్ని మనము అధ్యయనం చేయాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రియులారా, ఇంతవరకు పౌలు పురుషులు బహిరంగంగా ఎలా ప్రార్థించాలో చెప్పాడు. ఇప్పుడు స్త్రీలు ఎలా ప్రార్థించాలో చెబుతున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే స్త్రీలు ప్రార్థించాలని పౌలు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా బహిరంగంగా వారు ఎలా ప్రార్థించాలో ఆయన వివరిస్తున్నాడు. ఆయన బాహ్య అలంకారం కంటే అంతర్గత అలంకారంపై దృష్టి ఉండాలని నొక్కి ఒక్కానిచ్చి చెప్పాడు. స్త్రీలు బహిరంగంగా ప్రార్థించవచ్చు, కానీ వారు లైంగికంగా లేదా శారీరకంగా ఆకర్షించే పద్ధతిలో దేవుని ఎదుట ప్రార్థించడానికి వస్త్రాలు ధరించకూడదు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక స్త్రీ తనకు సాధ్యమైనంత చక్కగా వస్త్రాలు ధరించాలని నా అభిప్రాయం. ఒక స్త్రీ తన భర్తను ఆకర్షించే విధంగా వస్త్రాలు ధరించడంలో ఏమీ తప్పులేదు. మీ భర్త కూడా మీరు అందంగా ఉన్నారని భావిస్తారని నాకు తెలుసు మరియు అతనికి ఆకర్షణీయంగా ఇష్టపడేలా దుస్తులు ధరించడంలో ఏమీ తప్పులేదు. కానీ మీరు దేవుని వద్దకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ బాహ్య అలంకారం మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది అంతరంగిక అలంకారం. ఒక స్త్రీ సంఘంలో పాడడానికి, మాట్లాడడానికి లేదా ఏదైనా సంఘ కార్యక్రమంలో భాగం కలిగి ఉన్నప్పుడు
ఆమె ఆకర్షణ ఏ విధంగానూ లింగ భేదంను బట్టి ఉండకూడదని గుర్తుంచుకోవాలి. ఆమె దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి ప్రయత్నించాలి. మరియు ఆమెకు లైంగిక విషయాల ఆధారంగా దేవుని వద్దకు ఆకర్షించడానికి ఏ మార్గం లేదు. అటువంటి ఆకర్షణ రోమన్ ప్రపంచంలోని అన్య మతాల లక్షణం. మరియు పౌలు ఇది క్రైస్తవ సంఘాల్లో భాగం కాకూడదని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలను గమనిద్దాం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ప్రియులారా, ఈ వచనాలు సిద్ధాంతాన్ని నేర్చుకోవడం, అర్థం చేసుకోవడంతో ముడిపడి ఉంది. పౌలు కాలం నాటి మార్మికమైన మతాల్లో స్త్రీలు నాయకత్వం వహించారని మరియు అవి లైంగిక ఉద్వేగభరితమైన కార్యక్రమాలని గుర్తుంచుకోవాలి. పౌలు స్త్రీలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు లైంగిక ఆకర్షణ ద్వారా ప్రజలను ఆకర్షించే ఉద్దేశంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో పౌలు స్త్రీలు భాషల్లో మాట్లాడకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాలను గమనిద్దాం. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ప్రియులారా, ఈ వచనాలను జాగ్రత్తగా గమనించారా? హవ్వ యొక్క అపరాధము వలన పాపము ఈ లోకములోనికి ప్రవేశించింది. ఒక స్త్రీ తాను ప్రసూతి పొందిన ప్రతిసారి ఒక పాపిని ఈ లోకంలోనికి తీసుకువస్తుంది. ఆమె ఇప్పుడు ప్రపంచానికి అందివ్వగలిగేది కేవలం ఇది మాత్రమే. కానీ మరియా లోకరక్షకుడైన యేసును ఈ లోకంలోనికి తీసుకువచ్చింది. అయితే స్త్రీలు ఏ విధంగా రక్షించబడతారు? జన్మనిచ్చుట ద్వారా. ఎందుకంటే మరియా రక్షకుణ్ణి ఈ లోకంలోనికి తీసుకురావడాన్ని బట్టి. స్త్రీ ఈ లోకంలోనికి రక్షకుణ్ణి తీసుకువచ్చిందని చెప్పడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు స్త్రీ లోకంలోకి పాపంను తీసుకువచ్చిందని చెప్పకండి. నా ప్రియ స్నేహితుడా, ఏ పురుషుడు కూడా ఈ లోకంలోకి రక్షకుణ్ణి తీసుకురాలేదు. ఒక స్త్రీ మాత్రమే తీసుకువచ్చిందని గమనిద్దాం. ఏది ఏమైనప్పటికీ ఒక స్త్రీ విశ్వాసము చేతనే రక్షించబడుతుంది. అలాగే ఒక పురుషుడు కూడా విశ్వాసము చేతనే రక్షించబడతాడు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రేమ, పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికే ఈ సందేశం ద్వారా విశ్వాసులుగా మనము అనేక సత్యాలను నేర్చుకొని ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనము ప్రతి స్థలమందును ప్రార్థించాలి అని గుర్తుంచుకోవాలి. అనగా విశ్వాసులు కలిసే ప్రతి స్థలంలో కూడా ప్రార్థించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ప్రార్థనలో పరిశుద్ధమైన, పవిత్రమైన చేతులు కలిగి, అనగా దేవుని సేవకు అంకితమైన చేతులను కలిగి ఆధ్యాత్మికంగా పరిశుద్ధతతో ప్రార్థించాలి. ఒకవేళ మన చేతులు గనక క్రీస్తు సేవకు ఉపయోగపడకుంటే అట్టి ప్రార్థనలో ఎటువంటి అర్థం ఉండదు. మనము ప్రార్థించేటప్పుడు మన ప్రతి పాపపు ఒప్పుకోలు జరిగిన తర్వాతే ప్రార్థించడానికి మనం సిద్ధపడాలి. అదేవిధంగా ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనము విశ్వాసంతో రావాలి. అదేవిధంగా స్థానిక సంఘాల్లోని స్త్రీలను తమ ప్రతిభను ఉపయోగించకుండా వారిని ప్రక్కన పెడితే సంఘము చాలా అద్భుతమైన అవకాశాలను కోల్పోతుందని మనము గ్రహించాలి. ఎందుకంటే దేవుడు తన కార్యాలను నెరవేర్చడంలో స్త్రీలను తన మహిమార్థమై ఉపయోగించుకోగలడు మరియు ఉపయోగిస్తాడు. ఇక స్త్రీలు కూడా తమ బాధ్యతను ఎరిగిన వారై బాహ్య అలంకారం కంటే అంతర్గత అలంకారంపై దృష్టి నిలిపి క్రీస్తుకు మహిమకరంగా సంఘములో వాడబడాలి. స్త్రీలు బహిరంగంగా ప్రార్థించవచ్చు, కానీ వారు లైంగికంగా లేదా శారీరకంగా ఇతరులను ఆకర్షించే రీతిలో దేవుని ఎదుట ప్రార్థించడానికి రాకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని ఈ సందేశంలో మనము హెచ్చరించబడ్డాం. మరియు స్త్రీలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు లైంగిక ఆకర్షణ ద్వారా ప్రజలను ఆకర్షించే ఉద్దేశంగా ఉండకూడదని
పౌలు హెచ్చరించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప పాఠాలుగా ఉన్నాయని, వాటిని అన్వయించుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రతి సత్యానికే నీకు వందనాలు. మేము ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఈ లోకంలో సాక్ష్యంగా ఉండాలో మీ వాక్యము ద్వారా హెచ్చరించిన ప్రతి సత్యానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ తిమోతి పత్రిక ద్వారా ప్రభా, ప్రతి ఒక్క సత్యముతో మమ్మల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠానికే నీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకుంటున్న ప్రతి సత్యానికే నీకు వందనాలు చెల్లిస్తూ, సత్యాలను తమ జీవితాలకు అన్వయించుకున్న ప్రతి వ్యక్తిని బట్టి నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, నీకే వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పవిత్రమైన చేతులు అనే మాట దేనిని సూచిస్తుంది? పవిత్రమైన చేతులు అనే మాట దేనిని సూచిస్తుంది? 1. దేవుని పనికై ఆర్థికంగా సహాయం చేసే చేతులను. 2. దేవుని సేవకు అంకితమైన చేతులను. 3. దేవుని శత్రువులతో పోరాడే చేతులను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ప్రియ మిత్రులారా, ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందలి సత్యాలు మీ జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థనా మనవులు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మీరు మాతో పంచుకుంటారు కదూ. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.